ఎప్పుడెప్పుడు అధర్మం ధర్మం అణచివేయబడుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు యోగులైన వారు, పరమ యోగీశ్వరులైన వారు, పరమ గురువులైన గౌతమ బుద్ధుడు, సదానంద యోగి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి, శ్రీకృష్ణుడు లాంటి పరమ గురువులు తలచుకుంటారు. సదాత్మానం పూజాభ్యాం. వారు తమంతకు తాము తమను సృష్టించుకుని భూమిని చూస్తారు. ఆఖరి ఒక్క నిమిషం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అట్టి పరమ గురువులు, అట్టి యోగీశ్వరులు సాధుజనులను కాపాడి దుష్టజనుల మనసులను మార్చి, వినకపోతే పరిమార్చి, ధర్మ సంస్థాపన చేసి తమ తమ బాధ్యతలను పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంటారు. పత్రిజీలాగా పిరమిడ్ మాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళే. ఆఖరి 30 సెకండ్లు. యత్ర యోగీశ్వర కృష్ణో, యత్ర యోగీశ్వర కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధర, తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఎచ్చట యోగీశ్వరులైన పరమ గురువులైన శ్రీకృష్ణుని లాంటి, సదానంద యోగి లాంటి, గౌతమ బుద్ధుని లాంటి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి యోగీశ్వరులు పరమ గురువులు ఉంటారు. ఎచ్చట ధనుర్ధారులు, సాధకులు, బోధకులు అయినటువంటి అర్జున్ లాంటి పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో, అచ్చట భౌతిక ఆధ్యాత్మిక విజయము, సత్యము, ధర్మము, సంపద, నీతి, ముక్తి అన్నీ ఉంటాయి. శ్రీకృష్ణుడు అంటే మనలోని మన ఆత్మ, అర్జునుడు అంటే మన మనస్సు, మన ఆత్మ, మన మనసుకు చేసే ఉపదేశమే భగవద్గీత. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ మీ అరచేతులను మాత్రమే చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కరదర్శనం లక్ష్మీప్రదం. సరే, గట్టిగా క్లాప్స్ తెలియజేద్దాం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకుందాం. బ్రాహ్మణరత్న బిరుదాంకితులు శ్రీ మారం శ్రీప్రసాద్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం సార్. చెప్తున్నా ఒక్కటి సార్. అట్లాగే కల్లం రామరెడ్డి గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. కొంచెం దగ్గరలో ఉన్న ఫ్యాన్ ఒక 5 నిమిషాలు ఆపవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి మారం గారు శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందాము. అలాగే ఇటువైపు తిరగండి. రామరెడ్డి గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందాం. సార్ 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 ఉన్నారు ఆగండి. ఓకే, డాడీ
సార్ రామగోపాల్ గారు అండ్ ప్రసాద్ గారు ఇద్దరు కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేద్దాం. మా రా, ఏది డాడీ ఏడి ఇట్రా, పిలుస్తున్నాను మా అమ్మగారిని మా నాన్నగారిని కూడా. మా అమ్మ మా నాన్నగారు ఇచ్చేస్తున్నారు. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం ట్రస్టీ వారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. సారీ, శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం 8వ వార్షికోత్సవం జరుగుతున్నది. మా నాన్నగారు అమ్మగారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేద్దాము. అలాగే ఇది ఇంకా ముందుకు సాగుతూ ఇంకా అద్భుతమైన వార్షికోత్సవాలు జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. అందరూ ఒకసారి తిరిగితే ఫోటో తీసుకోవచ్చు. సార్ ఇటు రండి, ఒక ఫోటో. ఓకే ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెలిగించినట్లేనండి. మనందరికీ మనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకున్నాము. ఓకే, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన అనంతరం మరి మనం ర్యాలీ చేసుకున్నాం. పత్రిక చెప్పిన అహింసా జగత్ కోసం మనం ఇప్పుడు మన కాకుమాన గ్రామ శాంతి కోసం శాఖాహార ర్యాలీ నిర్వహించుకున్నాము. మనందరం కూడా స్లోగన్స్ చెప్పుకుంటూ మన గ్రామం అంతా కూడా తిరుగుదాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా స్లోగన్స్ గట్టిగా పలకాలి. ఓకే, ఒకసారి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాఖాహార జగత్కి, అహింసా జగత్కి. చాలా అద్భుతంగా మనం ఇట్లానే స్లోగన్స్ చెప్పుకుంటూ మన గ్రామం అంతా కూడా తిరుగుదాము. దయచేసి మీ ఆలోచనలన్నీ వదిలేసి ఈ కాకుమాన రోడ్ల మీద మనం ఎంతసేపు అయినా ఈ అహింసా శాఖాహారాలు తీసామో దాని మీద దృష్టి పెట్టండి. 100 మంది వింటే 2 శాఖాహారులైనా మన యొక్క ప్రయత్నం నెరవేరినట్లే. ఒకే ఒక్క నిమిషం మాట్లాడతాను నేను. ఒక ఊళ్ళో మేము ఒక మారుతి వ్యాన్ని పెట్టుకుని స్లోగన్స్ ఇస్తూ మైక్ పెట్టుకుని శాఖాహార ర్యాలీ తీస్తూ వెళ్తున్నాం. ఒక ఇంటి ముందు బ్రోతలు పంచుతున్నాం. ఒక ఇంటి ముందు ఒక 40 ఏళ్ళ ఆవిడ ఉంటే నేను వెళ్ళి బ్రోత ఇచ్చాను ఆవిడకి. స్వామి, మీరు 4 ఉన్నారు, మీరు నినాదాలు ఇస్తూ ఉన్నారు, మీరు బ్రోతలు పంచుతున్నారు, మీరు 4 ఈ ఊరు తిరిగినంత మాత్రాన ఈ ఊళ్ళో ఎవరైనా శాఖాహారులుగా మారి అహింసతో జీవిస్తారని మీరు అనుకుంటున్నారా అన్నారు. అంటే నేను చెప్పానమ్మా, మేము 4 తిరుగుతున్నాం, ఈ ఊర్లో 4 నోళ్ళే వినొచ్చు, కానీ మా నినాదాలను అక్కడ 4 కోట్ల మంది మాస్టర్లు వింటారు. వారందరూ వారి జ్ఞానధారలను ఇలా ధారపోస్తారు. అవి ఊళ్ళో వాళ్ళందరూ నిద్రపోయినప్పుడు వాళ్ళ బ్రహ్మరంధ్రాల్లోంచి లోపలికి వెళ్తాయి. వాళ్ళ మనస్సుల్లోని ఇలా తిప్పి మరీ మార్పును తెప్పిస్తాయి. మేము ఆశావాదులం అన్నాను. ఇది ఒక 25 ఏళ్ల కింద జరిగిన విషయం. మరి ఈరోజు భారతదేశంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని కోట్ల మంది ప్రచారాలు చేస్తున్నారు. మన కోట్ల మంది అహింసా శాఖాహారులు అవుతున్నారు. కనుక మన పని మనం చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ 55 సంవత్సరాలు స్వాతంత్రోద్యమాన్ని చేసిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అంతకుముందు ఎంతోమంది చేశారు. అలాగే 2500 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు ఈ అహింసా జ్యోతిని వెలిగించాడు. ఆ తర్వాత ఉద్యమం మెత్తబడినచ్చు, కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చిన తర్వాత ఉవ్వెత్తున ఇలా లేచింది. పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉద్యమం చెప్పబడుతుంది. పిరమిడ్ మాస్టర్లు మా సంస్థల్లో చేరతారని ఇతర సంస్థల వాళ్ళందరూ నోరు తెచ్చుకుని చూస్తూ ఉంటే పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత 10 రెట్లు శాఖాహార ర్యాలీలు జరుగుతాయి. మరి 10 రెట్లు పిరమిడ్లు నిర్మాణం జరుగుతున్నాయి. మరి 10 రెట్లు జూమ్ క్లాసులు, ఇలా ప్రత్యక్షమైన క్లాసులు జరుగుతున్నాయి. మనందరం దేవుళ్ళ మనం నిరూపించుకుంటున్నాం. మనమంతా 5th డైమెన్షన్లోకి వెళ్ళాం. ఇంకా ఎంతోమంది మాస్టర్లు 11th డైమెన్షన్గా చేరుకుంటారు. నేను క్లాస్ చెప్పిన ఆ విషయాలను చెప్తాను. మనమందరం చిత్తశుద్ధితో ఈ ర్యాలీని తీద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరం ఓకే. అట్లాగే
రాంగోపాల్ గారి ప్రసాద్ గారి వారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాము. రాంగోపాల్ గారు మాట్లాడతారు. ముందుగా గురువుగారికి నమస్కారం. ఈ కార్యక్రమం ఈరోజు పాల్గొన్న అందరికి కూడా నమస్కారాలు. ఒక మంచి ప్రోగ్రాంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి 8 సంవత్సరాల 8వ వార్షికోత్సవం జరగబోతూ ఉన్నది, జరుపుకుంటున్నాం. అందరూ కూడా మరి ఇక్కడికి మేము వచ్చింది తక్కువ, కానీ ఇక్కడికి ప్రతిరోజు మనసు ఉల్లాసంగా ఉండడం కోసం, మనసు ప్రశాంతత కోసం మరి ఎంతోమంది వస్తూ ఉంటారు. అందరం కూడా మనసుని ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఎన్నో బాధలతో ఉంటాం. ఇక్కడికి వచ్చేసి కనుక ఈ ధ్యాన మందిరంలో కాసేపు కూర్చొని మనసుని మరి మనం ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ఆరోగ్యం కూడా మనకి మంచిగా ఉంటుంది. పెద్దలు చెప్పారు, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం మరి అందరికీ ఉంది. సమాజంలో ఇవాళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పెద్దలు చెప్పిన ఏదైతే మరి వారు చెప్పినవి ఉన్నాయో వాటిని అందరూ కూడా ఫాలో కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అట్లా ఓకే, మనం అందరం చిన్నగా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ మనం వెనక వెహికల్ ఉంది, శాఖాహార వెహికల్, అందరం అక్కడికి వెళ్దాము. స్లోగన్స్ ప్లకార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ చెప్పుకుంటూ మనం ర్యాలీ చేసుకుందాం. ర్యాలీ అనంతరం స్టేజీ వద్దకు వచ్చి అనంతమైన ఆత్మజ్ఞానాన్ని, రామిరెడ్డి గారి ఆత్మజ్ఞానాన్ని, మారం శివప్రసాద్ గారు, ఇంకా ఎంతోమంది అతిథులు వచ్చేసారు, వారి ఆత్మజ్ఞానాన్ని కూడా మన అందరం కూడా తీసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి జగద్గురు బ్రహ్మపితామ పత్రిక ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందాం. 8వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, ఇంటికి వెళ్ళండి. పిఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సంకల్పాలతోటి ఎన్నో విజయాలు సాధించారు. ఆ సంకల్పం వల్లే సిద్ధిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ సంకల్పంతో ముందుకు వెళ్దాం. అహింసా శాఖ ర్యాలీ నిర్వహించుకుందాం. సమతుల్యంగా ఉండాలన్నా, సకాలంలో వర్షాలు పడాలన్నా, పాడి పంటలు పండాలన్నా, మరి ఎప్పుడైతే ఈ భూమండలం మీద శాంతి వర్ధిల్లుతుందో అప్పుడు సకాలంలో పంటలు పండుతాయి మిత్రులారా. కాబట్టి ప్రపంచ శాంతికి మరికొద్దిసేపట్లో మన యొక్క గ్రామంలో మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ముందుకు రావాలి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అహింసామూర్తి మహాత్మా గాంధీకి, అహింసామూర్తి మహాత్మా గాంధీకి. మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీకి ఎవరికీ లేదు. ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు, ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు. ఎవరికీ లేదు. ప్రాణం తీసే శక్తి లేనప్పుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. జీవహింస మహాపాపం. ఆహారం కోసం, వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు తిందాం 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 తిందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మానవుడికి నిర్దేశించిన ఆహారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మానవుడికి నిర్దేశించిన ఆహారం మన మంచి ఆహారం.
ఆహారం మన మంచి ఆహారం ప్రకృతి మానవుడికి నిర్దేశించిన ఆహారం ప్రకృతి మాత మానవుడికి నిర్దేశించిన ఆహారం గంగానమ్మ తల్లి మానవుడికి నిర్దేశించిన ఆహారం పోలేరమ్మ తల్లి మానవుడికి నిర్దేశించిన ఆహారం అంకాలమ్మ తల్లి మానవుడికి నిర్దేశించిన ఆహారం ముగురమ్మల మూలకుటమ్మ కనకదుర్గమ్మ తల్లి మానవుడికి నిర్దేశించిన ఆహారం ఉండకూడదు అది జరగండి. లైన్గా ఉండండి. శాకాహారం అంటే ఆకుకూరల భోజనం తిందాం తిందాం శాకాహారం తిందాం ఎవరికి లేదు. చంపే హక్కు ఎవరికి లేదు. జీవహింస మహాపాపం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం శక్తినిచ్చే ఆహారం శాకాహారం శక్తినిచ్చే ఆహారం శాకాహారం ఆనందాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆనందాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ముక్తినిచ్చే ఆహారం శాకాహారం అందరూ తినగలిగిన ఆహారం అందరూ తినగలిగిన అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. హింసా చూడు హింసా పకడు హింసా చూడు హింసా పకడు హింసా చూడు హింసా పకడు హింసా చూడు హింసా పకడు అహింస పరమో ధర్మ శాకాహారం అందరూ తినగలిగిన ఆహారం శాకాహారం అందరూ తినగలిగిన ఆహారం శాకాహారం అందరూ తినగలిగిన ఆహారం శాకాహారం చౌకగా లభించే ఆహారం శాకాహారం శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం తిందాం శాకాహారం తిందాం అమృతాహారం శాకాహారం అమృతాహారం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. కోడిలోన దేవుడున్నాడు కోడిలోన దేవుడున్నాడు ఏకలోన దేవుడున్నాడు ఏకలోన దేవుడున్నాడు దేవుడున్నాడు గుడ్డులోన దేవుడున్నాడు సర్వ జీవుల ఎందు దేవుడున్నాడు సర్వ జీవుల ఎందు దేవుడున్నాడు హింసా చూడు హింసా చూడు హింసా చూడు వాళ్ళు లేడీస్ ఇస్తున్నారు గ్రామంలో మహాకాళ సద్భావన జరుగుతుంది. దాని యొక్క ప్రాముఖ్యత ఈ భూమి మీద ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే శాకాహారం ఆకుకూరలు కాయగూరలు పండ్లు ఎన్నో ఉన్నాయి మిత్రులారా. దయచేసి ఆహారాన్ని మార్చుకుంటే ఏ హాస్పిటల్కి వెళ్లకుండా హాయిగా ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాయగూరలు ఆకుకూరలు పండ్లు మాత్రమే తీసుకొని ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలని మహాసంకల్పంలో భాగంగా
ఈరోజు ఈ మహాకరణ సద్భావన యాత్ర జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఎన్నో అనారోగ్యాలు వస్తా ఉన్నాయి. అనారోగ్యాలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడానికి మాత్రమే మనం పరిగెడుతున్నారే తప్ప ఆరోగ్యంగా జీవించడానికి ఆహారాన్ని మార్చుకుంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చు అని తెలుసుకొని పెరుబడి మాస్టర్లంతా కూడా ఈ రోజు మీ ముందుకు వచ్చి తెలియజేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం మిత్రులారా. పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. ఆత్మలక్ష్మి ప్రవేశాల కేంద్రానికి జగద్గురు బ్రహ్మశిఖిక మాపతికి కూరగాయ భోజనం, ఆకుకూరల భోజనం, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ జ్ఞానం, అద్భుత జ్ఞానం. గోడిలోన, దేవుడున్నాడు, రేపడిన, దేవుడున్నాడు, నీలోన, దేవుడున్నాడు, నాలోన, దేవుడున్నాడు, అందరిలోన, దేవుడున్నాడు. దేవుడు శిరువు, అందరూ కొనాలని, దేవుడు శిరువు. అందరూ కొనాలని. గోడి మేక చేప మన ఆహారం కానే కాదు, శాకాహారం మాత్రమే మనం తీసుకునేటటువంటి ఆహారం. శాకాహారం, అమృతాహారం, శాకాహారం. అమృతాహారం. జీవుల యొక్క ఎవరైతే మాంసం తింటారో వాళ్ళే వసుధ చండాలు అంటున్నారు యోగి వల్ల. మిత్రులారా ఒక్కసారి ఆలోచిద్దాం. అలాగే మన కాలికి మన వేలికి గాయమైతే లబో దిగో మనం ఏడుస్తూ ఉంటాం. మేడం మాట్లాడండి, మరి ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మరి ఏదో వస్తుంది బాధేస్తుందని చెప్పి ఆ బాధను మరీ వ్యక్తపరుస్తూ ఉంటాం. మిత్రులారా ఆ తోటి జీవులు ఏమంటున్నాయంటే, ఆ అమాయక జీవులు ఏమంటున్నాయి అంటున్నాయంటే, మరి మీ జీవనాలు ఎత్తి మా అధికారాలు వస్తే అంటూ పాత తెలియపరుస్తున్నాయి. మిత్రులారా ఏమంటున్నాయంటే, నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు, నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు, నీవేలికి లబోదిపోమంటావు. గోడి మీద పేద మోసి పండుగలు చేస్తావు, గోడి మీద పీక తోసి పండుగలు చేస్తావు. ఒక్కసారి మానవాళి గారి నిర్వహిస్తున్నారు మిత్రులారా. జై శాకాహార ర్యాలీకి జై, మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీకి జై. స్వచ్ఛమైన ప్రపంచం, సత్యమైన ప్రపంచం, స్వచ్ఛమైన ప్రపంచం, సత్యమైన ప్రపంచం, స్వచ్ఛమైన ప్రపంచం, సత్యమైన ప్రపంచం. శాంతి యోగుల సంకల్పం శాకాహార ప్రపంచం, శాంతి యోగుల సంకల్పం శాకాహార ప్రపంచం, శాంతి యోగుల సంకల్పం శాకాహార ప్రపంచం, శాంతి యోగుల సంకల్పం శాకాహార ప్రపంచం. సంకల్పం సంకల్పం పత్రిజీ సంకల్పం, సంకల్పం సంకల్పం పత్రిజీ సంకల్పం, సంకల్పం సంకల్పం పత్రిజీ సంకల్పం, సంకల్పం సంకల్పం పత్రిజీ సంకల్పం, సంకల్పం సంకల్పం గాంధీజీ సంకల్పం, సంకల్పం సంకల్పం గాంధీజీ సంకల్పం, సంకల్పం సంకల్పం మన అందరి సంకల్పం, సంకల్పం సంకల్పం మన అందరి సంకల్పం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం, మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం. జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము. ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి జీవిని బ్రతికించు, ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి జీవిని రక్షించు, ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి జీవిని బ్రతికించు, ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి జీవిని రక్షించు. మూగ జీవుల భక్షణ నీ బాధకు మూలము, మూగ జీవుల భక్షణ నీ బాధకు మూలము, మూగ జీవుల భక్షణ నీ బాధకు మూలము, మూగ జీవుల రక్షణ నీ బాధకు మూలము, మూగ జీవుల రక్షణ నీ బాధ్యత తెలుసుకో, మూగ జీవుల రక్షణ నీ బాధ్యత తెలుసుకో, మూగ జీవుల రక్షణ నీ బాధ్యత తెలుసుకో, మూగ జీవుల రక్షణ నీ బాధ్యత తెలుసుకో. జిందాబాద్ 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 జిందాబాద్
లబోదిపోమంటావు నీ వేలికి గాయమైతే లబోదిపోమంటావు నీ వేలికి గాయమైతే లబోదిపోమంటావు ఓడి మేక పీక కోసి పండగలే చేస్తావు ఓడి మేక పీక కోసి పండుగలే చేస్తావు ఓడి మేక పీక కోసి పండగలే చేస్తావు ఓడి మేక పీక కోసి పండుగలే చేస్తావు నీ బాధ నీ నొప్పి ఆ జీవుల కొండవా 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 అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ సృష్టిలోని ప్రతి జీవి పరమాత్ముని అంశయే సృష్టిలోని ప్రతి జీవి పరమాత్ముని అంశయే సృష్టిలోని ప్రతి జీవి పరమాత్ముని అంశయే సృష్టిలోని ప్రతి జీవి పరమాత్మల అంశయే దర్శించు దర్శించు ప్రతి జీవిలో దైవాన్ని దర్శించు దర్శించు ప్రతి జీవుల దైవాన్ని దర్శించు దర్శించు ప్రతి జీవుల దైవాన్ని దర్శించు దర్శించు ప్రతి జీవుల దైవాన్ని ప్రాణం పోసే శక్తి లేదు ప్రాణం తీసే హక్కెందుకు 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 ఓడి మేక గొర్రెలది మనలాంటి ప్రాణమే ఓడి మేక గొర్రెలది మన ప్రాంతి హక్కుని ఓడి మేక గొర్రెలది మనలాంటి ప్రాణమే ఓడి మేక ప్రాణాలని మన ప్రాంతి హక్కుని ఓడి మేక గొర్రెలది మనలాంటి ప్రాణమే 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 జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ జై హో పిరమిడ్ ధ్యాన సేకరణ జగత్కి జై హో పిరమిడ్ ధ్యాన సేకరణ జగత్కి బ్రహ్మ సుభాష్ పత్రిజీ మహారాజ్కి ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఎవరికీ లేదు హక్కు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు జై శాకాహార జగత్కి జ్ఞాన జగత్కి అహింసా జగత్కి హింసా చెడు హంసా పకడు హింసా చెడు హంసా పకడు జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు తీవ్ర హింస మహాపాపం తీవ్ర హింస మహాపాపం ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు ఓడి ఓడా ఏమన్నాడు ఓడా ఉన్నాడు లోన ఆ భగవంతుడు ఉన్నాడు లోన ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు లేదా భగవంతుడు కొలువై ఉన్నాడు ఆ లోన దేవుడు కొలువై ఉన్నాడు లోన దేవుడు కొలువై ఉన్నాడు ఆ లోన దేవుడు కొలువై ఉన్నాడు పరమ గురువుల యందు ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు హింసా చెడు హంసా పకడు హింసా చెడు హంసా పకడు హింసా చెడు హంసా పకడు జై శాకాహారం శాకాహారం మాత్రమే తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం శాకాహారం మాత్రమే తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం జై శాకాహార జగత్కి జై శాకాహార జగత్కి హింసా చెడు హంసా పకడు హింసా చెడు హంసా పకడు ఎవ్వరికీ లేదు కొన్ని రోజులని ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు జీవించనివ్వు బ్రతుకు బ్రతకనివ్వు బ్రతుకు బ్రతకనివ్వు జై శాకాహార జగత్కి జ్ఞాన జగత్కి అహింసా జగత్కి హింసా చెడు హంసా పకడు హింసా చెడు హంసా పకడు. అలాగే గుడివాడ నుంచి ఇచ్చేశారు రావులపాటి రాజేష్ గారు, వారిని కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనకి ముఖ్య అతిథి ఈరోజు మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రచార రథం గాంధీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
మనందరం కూడా ఈ సార్ వాళ్ళ ముఖ్య సందేశాలు తీసుకుందాం. చాలా తక్కువ టైం ఉంది కావున ఎవరు కూడా ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టేసుకొని ఈరోజు ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని వినియోగించుకుందాం. మై డియర్ మాస్టర్స్, ఒక్కసారి మన గురువుగారైనటువంటి జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి, జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై శాకాహార జగత్ కి, జై శాకాహార జగత్ కి, జై శాకాహార జగత్ కి. మన కాకుమాను శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిర భోజనశాలకి గురువుగారు జిల్లెలమూడి అమ్మ అన్నపూర్ణాలయ శక్తి క్షేత్రం అని నామకరణం చేశారు. మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క జిల్లెలమూడి అమ్మవారికి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జయహో జిల్లెలమూడి అమ్మవారికి, జయహో జిల్లెలమూడి అమ్మవారికి, జయహో జిల్లెలమూడి అమ్మవారికి. ఈరోజు మనకి ముఖ్యంగా అతిథులైనటువంటి ఇచ్చేసినటువంటి వారిని వారి సందేశాలు తీసుకుందాం. చదువుదాం సార్, కంటిన్యూ చేయండి సార్. మనకి ముఖ్య అతిథి అయినటువంటి మారం శివప్రసాద్ గారిది మనం సందేశం తీసుకుందాం. ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క 8వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ఓకే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సదానంద సద్గురు మహారాజ్కి, జిల్లెలమూడి అమ్మకి, ఆత్మీయ మిత్రులారా, ఒక ఇంటి పైన ఒక 10x10 పిరమిడ్ కట్టినట్లయితే మీరు జీవన్ముక్తి పొందినట్లే అన్నారు బ్రహ్మర్షి పత్రిజీ. అలాంటిది ఒక గ్రామంలో ఏ 500 గజాలో 1000 గజాలో స్థలాన్ని సేకరించి ఒక 30x30 పిరమిడ్ని చక్కటి కింగ్ చాంబర్తో నిర్మించాలి అంటే ఎంత శ్రమతో కూడిన విషయమో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అటువంటి అద్భుతమైన పిరమిడ్ ధ్యాన మందిరం శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరం కాకుమాను. మరి పిరమిడ్ నిర్మాణానికి ఆద్యులైనటువంటి ఆ పైన దాని నిర్వహణను తామే గమనిస్తున్నటువంటి శ్రీ కాకుమాన్ రాంబాబు గారికి, వారి అన్నదమ్ములకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ, ఈ పిరమిడ్కి విరాళాలు ఇచ్చిన మహానుభావులందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ అభినందనలు తెలుపుదాం. ఒకసారి చెప్దాం, మనమంతా దేవుళ్ళం, మనమంతా దేవుళ్ళం, మనమంతా దేవుళ్ళం. చేరుగా ఈ పోల్ అడ్డం ఉంది అనుకొని ముందుకు వచ్చాను నేను. ఓకే, మీరు నమ్మండి, 10 రోజుల నుంచి నాకు విపరీతమైన నడుము నొప్పి ఉంది. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. కానీ రాంబాబు 6 నెలల కింద నాతో మాట తీసుకున్నాడు, అందుకని వచ్చాను నేను. పత్రిజీ చెప్పారు ఏమని అంటే, ఆయన నాకు చెప్పింది లేదా అందరికీ చెప్పింది, జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇచ్చిన మాట నిలుపుకోవడం అని. రెండవది ఉన్న సమయాన్ని కాపాడుకోవడం అని. మూడవది డబ్బును నిర్లక్ష్యంగా చూడకుండా
డబ్బుకి ఇవ్వాల్సిన విలువను డబ్బును, విద్యకి ఇవ్వాల్సిన విలువను విద్యకు, శక్తికి ఇవ్వాల్సిన విలువను శక్తికి, బుద్ధికి ఇవ్వాల్సిన విలువను బుద్ధికి ఇవ్వాలి. బుద్ధి అంటే గణపతి, విద్య అంటే సరస్వతి, శక్తి అంటే పార్వతి, లక్ష్మీదేవి అంటే సేవ. పత్రిజీ చెప్పేవారు, లక్ష్మీదేవి వైకుంఠంలో మహావిష్ణువు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈయన దర్జాగా శేషపాన్పైన పడుకొని ఉంటే పెళ్ళాంతో సేవలు చేయించుకుంటున్నాడు అని. కాదు, వారు అందుకు చెప్పినటువంటి సరైనటువంటి ఉత్పత్తి అర్థం ఏంటి అంటే 24/7 ఏమాత్రం సమయాన్ని వృధా చేసుకోకుండా పూర్తిగా బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటే, సరస్వతీదేవి ఆయనకు సహాయం చేస్తూ ఉంటే, శివదేవుడు లయం చేస్తూ ఉంటే, ఆయనకు శక్తినిస్తూ పార్వతీదేవి తోడ్పడుతూ ఉంటే 24/7 పాలించేవాడు ఎవరంటే శ్రీమన్ మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకు సంపదను సృష్టించి ఆయన చేసేటువంటి సృష్టి కార్యక్రమంలో అలాగే 24/7 సేవ చేసేటువంటి మహాలక్ష్మీదేవి పని సేవించడం, మహావిష్ణువు సేవించడం అంటే సర్వ జనకోటిని సర్వ ప్రాణికోటిని సేవించడం అని అర్థం. అలా వారు త్రిమూర్తులు, త్రిదేవులు వారికి ఉన్నటువంటి పరమాద్భుతమైన సమయాన్ని వారు సమస్తంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దాన్ని కాలక్రమణిక అంటారు. మనకు తెలుసు, మనం యమధర్మరాజును అంటే భయపడతాం. యమధర్మరాజు అంటే భయపడతాం. కానీ మరణం అంటే భయం ఉన్నవారికి ఆయన యమధర్మరాజు, మరణం అంటే భయం లేని వారికి ఆయన ధర్మదేవత. ఎవరికంటే మరణం అంటే భయం లేదో వారి కాలం వారికి అనుగుణంగా నడుస్తుంది. నా టైం నా ఇష్టం. ఎవరు చెప్పగలుగుతారు? నేను జీవన్ముక్తి పథంలో ఉన్నాను అనే పిరమిడ్ మాస్టర్ కానీ మరే యోగి కానీ ఆ విధంగా చెప్పగలుగుతాడు. వాళ్ళంటే యమధర్మరాజు పడడు, ఎందుకంటే వాళ్ళకి మరణం అంటే భయం లేదు. ఆచార్య ఆత్రేయ అనేవాళ్ళు ఏమనంటే నాకు చావంటే భయం లేదు, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు కనుక, చచ్చిన తర్వాత అసలు భయం లేదు, నేను అప్పుడు ఉండను కనుక అని. అలా ఎప్పుడు చచ్చిపోతామని మన మరణం కోసం ఎదురు చూడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని తన కాలానికి తన కాలుడు. మా ఆవిడ కాలానికి నేను కాలుండి కాదు, మా అబ్బాయి కాలానికి నేను కాలుండి కాదు, నా కాలానికి నేను కాలుండి. అలాంటి వాళ్ళే జీవన్ముక్తి పథంలో ఉండగలుగుతారు. వారికంటే పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మహాకాలుడు. కాలానికి అధిపతి ధర్మదేవత, కానీ ధర్మదేవత కూడా అధిపతి, సమస్త అన్ని కాలాలకు అధిపతి మహాకాలుడు. ఆ మహాకాలునే పరమశివుడు అంటాడు, లయకారుడు. మరి ఉన్న కాలాన్ని కాపాడుకునేవాడిని నిజంగానే నారాయణుడు అంటున్నాడు. నారాయణుడు అంటే నరుడు నారాయణుడు, నరుడు నారాయణుడు. తనను తాను తెలుసుకుని అందరికీ తెలియజెప్పేవాడు నారాయణుడు, తనను తాను తెలుసుకుంటునేవాడు నరుడు. నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు. మరి చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది, ఈ నరుడు నారాయణుడు పురాణ కాలం నుంచి అంటే కృతయుగం నుంచి కూడా, అంటే మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతార కాలాల నుంచి కూడా బదరికావనంలో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఇద్దరు ఒకేసారి జన్మ తీసుకునే వాళ్ళు ఇద్దరు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళే నరనారాయణుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు. మరి అర్జునుడు బోధ తీసుకునేవాడు, శ్రీకృష్ణుడు బోధించేవాడు ఎందుకు అయ్యారు అని. అదంతా ఒక మెలో డ్రామా. మనందరికీ అర్థం కావడం కోసం అర్జునుడు తెలుసుకునేవాడు గాను, శ్రీకృష్ణుడు తెలిసినవాడు గాను మహాభారతంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకు పత్రిజీ పొందించేవాడు. ఆ సూక్ష్మమైన విషయాలని మనము తెలుసుకున్నప్పుడు
కాలం విలువ మనకు అర్థమైనప్పుడు, మన కాలానికి మనం అధిపతి అయినప్పుడు, మరణ భయం లేనప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఆరాటము కాదు, పోరాటము కాదు అని. జీవితం అంటే నిజంగా జీవించడం. నేను ఇక్కడ ఉన్నాను, నా మొబైల్ని నేను సైలెంట్ పెట్టుకొని కూర్చున్నాను. పొరపాటున కూడా నా మొబైల్ వైపు కూడా నేను చూడను. ఎందుకని? నేను ఇక్కడ నా పని ఇప్పుడు నాకు ఇవ్వబడిన లేదా నాకు నేను ఇచ్చుకున్న ఒక 45 నిమిషాల కాలానికి నేను అధిపతిని. నా కాలాన్ని నేను సంపూర్ణ సద్వినియోగం చేసుకుంటాను. పొద్దున 10 నిమిషాలు ధ్యానం చేయించమని చెప్పారు. ఆ 10 నిమిషాలలో తర్వాత 20 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఊరి ప్రముఖులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ధ్యానం యొక్క సారాంశాన్ని 4 ముక్కల్లో అత్యంత జాగ్రత్తగా ప్రతి పదాన్ని చెక్ చేసుకుంటూ చెప్పాను నేను. మరి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అప్పుడైనా నేను చెప్పకపోతే వాళ్ళకి ధ్యానం గురించి ఎలా తెలుస్తుంది? ఒక సభకి వెళ్ళాం. ఆ సభలో 8 మంది ప్రముఖులు ఉన్నారు ప్రసంగించేవాళ్ళు. పత్రిజీ వెంట మేము 16 మందో 20 మందో వెళ్ళాం. వెళితే పత్రిజీకి ఇవ్వబడిన కాలం ఇలాగే పొద్దున్న నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఆయన కూడా 10 నిమిషాలు ఇచ్చారు. 10 నిమిషాల్లో ఆయన చేసిన పని ఏంటి? తన గురించి చెప్పుకోలేదు, దేని గురించి చెప్పుకోలేదు. 5 నిమిషాలు ధ్యానం చేయించాడు. 5 నిమిషాలు ధ్యానం వల్ల లాభాలు చెప్పాడు. ఇంకేమీ చెప్పలేదు ఆయన సంపూర్ణంగా. అంటే నేను యువతలకు వచ్చిన తర్వాత నా పేరు సుభాష్ పత్రి అని కూడా మీరు చెప్పలేదు రా స్వామి అన్నాను నేను. అంటే ఆయన ఏమన్నాడు? ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అధినేత వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ మాట్లాడతారని వాళ్ళు చెప్పారు కదా, మళ్ళీ నాకు ఇవ్వమన్న 10 నిమిషాల్లో 1 నిమిషం నా పేరు నేను చెప్పుకుంటూ వేస్ట్ చేయమంటావా అని అడిగాడు ఆయన. అంటే అక్కడ ప్రతి సెకండ్ వాల్యుబుల్. ఒకసారి ప్రధానమంత్రి సభలో ఎన్టీ రామారావు గారికి, అంటే ఆయన కించపరచడం నా ఉద్దేశం, చాలా గొప్పవాడు ఆయన, మహానుభావుడు. ఆయనకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? సారే జహాసే అచ్చా అని పాట పాడాడు. 8 నిమిషాలు అయింది. ఇంకో 2 నిమిషాలు ఏమన్నారు, బెల్ కొట్టారు, అయిపోయింటాయి. అంటే ఎన్టీ రామారావు అయినా నరేంద్ర మోడీ అయినా కాలానికి అందరూ ఒకటే. ఎవరు ముందు లేదు వెనకాలేదు, ముందు లేదు వెనకాలేదు. కర్ణుడి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఇంద్రుడు ఆయన పరీక్షించడానికి వచ్చాడు. ఆ కర్ణుడు ఏం చేసేవాడు? 2 కేజీల నువ్వుల నూనె బంగారు పాత్రలో వేసుకుని తాగి, ఆ నువ్వుల నూనె అరిగి, అంటే తన శరీరంలో అది కరిగి చెమట రూపంలో బయటికి వచ్చే వరకు ఆయన వ్యాయామం చేసేవాడు. మనకి ఇవ్వమన్న ప్రతి నిమిషం విలువైంది, ఎవరు మాట్లాడకూడదు. ఆ తర్వాత ఆ పాత్రను పక్కన పెట్టబోతూ ఉంటే ఆ బ్రాహ్మడు వచ్చాడు, చేశాడు. ఆయన ఏం చేశాడు? ఈ చేతిలో ఆ నువ్వుల నుండే పాత్రను పెట్టుకుని ఈ చేత్తో తనకు మర్దం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఎడమ చేత్తో ఇవ్వబోయాడు. ఇట్లా నేను ఎడమ చేత్తో ఇస్తే తీసుకోను అన్నాడు ఆ బ్రాహ్మడు. అంటే కర్ణుడు ఏం చెప్పాడు? ఎడమైన చేయి నుంచి కుడి చేయికి మారే లోపల నా బుద్ధి మారుతుందేమో నాన్న, తీసుకో అన్నాడు. అది కాలం యొక్క విలువ. అంటే టైం ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం కాదు. టైం ఈజ్ మనీ ఈజ్ నాట్ టైం. డబ్బుకు ప్రకృతి ఇచ్చిన ప్రాధాన్యత 8వ వంతు. ఆ 8వ వంతునే, అంటే 12.5%నే మనం సంపూర్ణ సద్వినియోగం చేసుకోవాలి. ఇందాక ఒక మిలిటరీ ఆయన ఉన్నాడు నాతో అర్ధగంట సేపు అక్కడ. ఆయన ఏమన్నాడంటే, నేను తక్కువ ఆహారం తిని ఎక్కువ డబ్బును మిగిలించి అన్నార్థులకు పంచుతూ ఉంటాను అన్నాడు. చూడండి, నేను చెప్పానయ్యా, రిలయన్స్ అమ్మ నీ 100 కోట్లు ఇచ్చినా నువ్వు 4గురికి ఆహారం పెట్టినా 2 ఒకటి. ఏం చెప్పాను? వాడి దగ్గర 20 లక్షల కోట్లు ఉంది, వాడు 1000 కోట్లు ఇస్తాడు, లెక్క కాదు. కానీ ఈయన దగ్గర ఉన్న దాంట్లో తనకు తగ్గించుకుని వాళ్ళకి ఇవ్వడం, అది పెద్ద విలువ. అది డబ్బుకి ఇచ్చిన విలువ. అట్లా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ మధ్య మీరందరూ గమనించుకోండి, పిరమిడ్ మాస్టర్లకి, స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వాళ్ళకి చాలామందికి జ్ఞాపక శక్తి తగ్గుతోంది. జ్ఞాపక శక్తి తగ్గుతోంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది వయసు వల్ల వచ్చిన ప్రభావం లేదా అనారోగ్యం వల్ల వచ్చింది అనుకుంటున్నారు. కాదు, మనమందరం 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, 11th డైమెన్షన్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ
థర్డ్ నుంచి ఫిఫ్త్కు పోవడం అనేది ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లకు ఇవ్వబడినటువంటి ఒక వరం. ఫోర్త్ స్కిప్ అయిపోయింది, మనం ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తున్నాం లేదా వెళ్ళాం. ఈ సమయంలో అనవసరమైన విషయాలకు ప్రకృతి విలువ ఇవ్వకుండా వాళ్ళ కాలం పూర్తిగా కాపాడుకున్నట్లు జ్ఞాపశక్తిని తగ్గిస్తోందిట. అంటే మనకు అవసరం లేని విషయాలవే జ్ఞాపకం ఉండడం లేదు. నాకు వ్యక్తుల పేర్లు గుర్తుండడం లేదు, ఊళ్ళ పేర్లు గుర్తుండడం లేదు. సబ్జెక్ట్ మాట్లాడుతుంటే కావాలంత వస్తుంది, కావాల్సిన సబ్జెక్ట్ అంతా గుర్తొస్తుంది. మరి వ్యక్తుల పేర్లు గుర్తులేవు, ఊళ్ళ పేర్లు గుర్తులేవు, సబ్జెక్ట్ ఎలా గుర్తొస్తుంది అంటే ఇది అవసరమైంది కనుక. ఏది అవసరమో అది మన దగ్గరకు వస్తుంది, మనం దాన్ని ఉపయోగించుకుని పంచాలి. అది పిరమిడ్ మాస్టర్ అంటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి లక్ష్మి పార్వతులు, గణపతి లక్ష్మి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఇవన్నీ వింటూ ఉంటాం. వారికి ఆ పోస్టులు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఆ స్థానాల్లో వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళేంటి, వాళ్ళు పూజింపబడుతూ ఉన్నారంటే పూజింపబడడానికి వాళ్ళు చేసిన పనులు ఎంత గొప్పవి. హౌ దే యూటిలైజ్ ద టైం, దే వాల్యుబుల్ టైం, అది తెలుసుకోవాలి. అది కాదు కుంకుమ పసుపేసి పూజ చేసినంత మాత్రాన కాదు, ఆ అర్హత పొందడానికి వాళ్ళు చేసిన పని ఏమి. పత్రిజీ తను ప్రకటించుకోవడానికి ఇష్టపడలేదు, ఆయన భాషణాన్ని ప్రకటించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకే ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, డోంట్ ఫాలో, డోంట్ ఇమిటేట్ మీ, నన్ను అనుకరించవద్దు, నన్ను అనుకరించవద్దు, డోంట్ ఇమిటేట్ మీ, నా పాదాలు పట్టుకోవద్దు, నా పదాన్ని పట్టుకోండి, క్యాచ్ మై వర్డ్, నన్ను అనుసరించండి, దయచేసి అనుకరించవద్దు అని. చాలామంది నన్ను అంటూ ఉంటారు, మారం గారు మీరు పత్రిజీలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, ఆయన అనుకరిస్తున్నారా అని. నమ్మండి మీరు, నేను ఏ రోజు ఆయనను అనుకరించడానికి ప్రయత్నించలేదు, నా ఆత్మ అలా ప్రవర్తిస్తుంది. నాకు అనుకరించవలసిన అవసరం లేదు. నా దగ్గర కావలసిన సబ్జెక్ట్ ఉంది, నాకు పురాణ విషయాలు ఎన్నో తెలుసు, ఎంతోమంది నవీనమైన మాస్టర్లు చెప్పిన విషయాలు ఎన్నో తెలుసు. నేను 1,00,000 పుస్తకాలు చదివాను. ఏది కనపడినా చదువుతాను. ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పటికీ దాదాపు 48 సంవత్సరాల నుంచి రోజు నేను న్యూస్ పేపర్ క్షుణ్ణంగా చదువుతాను. ఈనాడు, ఒకప్పుడు ఆంధ్రప్రభ, ఈనాడు వచ్చిన తర్వాత ఈనాడు. ఎందుకు చదవాలి అంటే ఎన్నో విషయాలు నా క్లాసులు దొరుకుతూ ఉంటాయి. సైన్స్ చదువుతాను, ఫిక్షన్ చదువుతాను, సెక్స్ చదువుతాను, సోషల్ స్టడీస్ చదువుతాను, జాగ్రఫీ చదువుతాను. పత్రిజీని ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. మహాభారతాన్ని 100 సార్లు చదివాను, భాగవతాన్ని చదివాను, రామాయణాన్ని చదివాను, మరి దేవి భాగవతాన్ని చదివాను, వశిష్ఠ గీతాన్ని చదివాను. అంతా చదివాను చెప్పలేదు, నాకు అవసరమైంది నాకు పేపర్ తెస్తే వస్తుంది, నేను రికార్డ్ అవుతుంది ఇక్కడ నా సభలో, నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పుకుంటా. ఎందుకు, ఎవరికి ఏది అవసరమో ఆ సందర్భంగా దాన్ని వాళ్ళకు చెప్పాలి. ఇవాళ కాలం విలువ గురించి నేను చెప్పాలనుకున్నాను, ఫిఫ్త్ డైమెన్షన్ గురించి చెప్పాలనుకున్నాను. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, సరస్వతి లక్ష్మి పార్వతిని ఇక్కడ ఉటంకించాను నేను. అలాగే వస్తుంది ఆ వాయిస్, ఎలా వస్తుందంటే వస్తుంది అంతే. ఎందుకు వస్తుంది అంటే ఎవరైతే తన కాలాన్ని సంపూర్ణ సద్వినియోగం చేస్తారో వాళ్ళ కాలాన్ని వాళ్ళు కాపాడతారు, వేస్ట్ చేయరు. దయచేసి గుర్తుంచుకోండి మీరు. మనము డబ్బుకి ఇచ్చినటువంటి దేనికి ఇవ్వం, డబ్బుకు విలువ ఇవ్వండి, డబ్బు పోతే మళ్ళీ రాదు. కానీ డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో, జ్ఞానానికి ఎంత విలువ ఇవ్వాలి, శక్తికి ఎంత విలువ ఇవ్వాలి, బుద్ధికి ఎంత విలువ ఇవ్వాలి. ఉదాహరణకు శక్తి ఎలా వస్తుంది? శక్తి అంటే పార్వతీదేవి, లయకారుడైనటువంటి మహేశ్వరుడు ఉదయం నుంచి రాత్రి దాకా మనందరం చేసే దుష్కర్మలన్నింటినీ లయం చేస్తూ ఉంటాడు. చాలామంది లయకారుడు అంటే మన ప్రాణాలను తీసుకెళ్తాడు అని కాదు, మన దుష్కర్మలని లయం చేసేవాడు ఆ మహానుభావుడు, మా పరమశివుడు. అలా చేసి 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 ఆయన అలసిపోతూ ఉంటే, ఆయన నిర్వీర్యుడు అవుతూ ఉంటే, ఎప్పటికప్పుడు ఆయనకు శక్తిని అందజేసే పరమశక్తి పార్వతీదేవి శక్తి స్వరూపిణి. అందుకే ఆయనకు భారీగా పార్వతీదేవిని ఇచ్చారు. మరి పరమశివుడికి శక్తిని ఇవ్వడానికి పార్వతీదేవి ఉంది, మనకు శక్తిని ఇవ్వడానికి ధ్యానం ఉంది. ధీ అంటే ఆత్మతో, యానం అంటే ప్రయాణం. శరీరంతో ప్రయాణిస్తూ ఉన్నాము 2 కాళ్ళతో,
మనస్సుతో ప్రయాణిస్తూ ఉన్నాము, ఆలోచనలతో బుద్ధితో ప్రయాణిస్తూ ఉన్నాము, వికాసంతో ఆత్మతో చేసేదే ప్రయాణం. ధీ అంటే ఆత్మతో, యానం అంటే ప్రయాణం, ధ్యానం అంటే ఆత్మ ప్రయాణము. దట్ ఈస్ కాల్డ్ యాస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీర యానం. ఒకసారి 2005-6 సంవత్సరాల్లో హైదరాబాద్లో బాగంపర్పేటలో పాత పత్రిజీ ఇంట్లో ఆయన నేనే ఉన్నాం. ఆయన ఇంట్లో నేను భోంచేసి ఆయనతో సహా ఇతరులకు వచ్చి సోఫాలో కూర్చున్నాం. నేను ఆయన కాళ్ళు 2006లో ఆయన కాళ్ళు ఒత్తుతూ కూర్చున్నాను. అప్పటికి నాలో మాస్టర్ వాకినే దాదాపు నీరైంది. ఆయన కళ్ళు నేను ఒత్తుతూ ఉంటే ఆయన నా కళ్ళల్లోకి చూస్తూ, మరం ఒక్కసారి సహస్రార స్థితి వస్తే చాలు అనుకున్నావా, అప్పుడే నిజమైన డ్రామా స్టార్ట్ అవుతుంది అన్నాడు. చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. అంతే, పై పడుకున్నాడు. ఇంకా ఆయన చెప్పడు. మనం తెలుసుకోవాలంటే మన కాళ్ళు చేతులన్నీ మూసుకోవాలి, ధ్యానం చేయాలి. నేను అలాగే కూర్చొని ఈ మహానుభావుడు నాకు మాస్టర్ వాకింగ్ అయిన తర్వాత జరుగుతున్న స్థితిని ఒక మాట చెప్పి కుంపట్లో రాయేసి వెళ్ళిపోయాడు. నేనేం చేయాలో నాకు తెలియదు. ఈ ప్రకృతిలో, మూల ప్రకృతిలో పత్రిజీ చెప్పిన విషయానికి సరైన సమాధానం చెప్పే మాస్టర్ వచ్చి నాకు చెప్పాలి, ఇది నా రిక్వెస్ట్ అని నేను భీష్మించి కూర్చొని ధ్యానం చేసి కూర్చున్నా. కాసేపటికి ఒక పెద్ద వెలుగు కనపడింది. ఆ వెలుగును నేను నా ధ్యానశక్తితో ఐడెంటిఫై చేస్తే ఆ ఎరుకలో నాకు గౌతమ బుద్ధుడు కనపడ్డా. గౌతమ బుద్ధుడు, ఆహా నా భాగ్యం, ఈ ప్రశ్నతోనైనా ఆయన నాకు కనపడ్డారు అని. స్వామి చెప్పండి అన్నాను. ఏం చెప్పాలి అంటే, వచ్చారు కదా చెప్పండి, నేను అడిగాను కదా క్వశ్చన్ అంటే. ఆయన ఏమన్నాడంటే, నేనేమని అడిగానంటే ఆయన ధ్యానంలో, స్వామి 2500 సంవత్సరాల కింద మీరు 545 జన్మలు దాదాపు బోధిసత్వుడుగా ఉండి ఆ పైన ఆ జన్మలో గౌతమ బుద్ధుడు అయ్యారు. మాయాదేవి పెట్టుకున్న పేరు సిద్ధార్థుడు. గౌతమీదేవి పెంచింది కనుక గౌతముడు, సిద్ధార్థ గౌతముడు అయిన మీరు 500 సంవత్సరాలు ధ్యానం చేసి మీరు దివ్య ప్రకాశాన్ని పొంది నేను బుద్ధుడిని ప్రకటించుకున్నాడు. ఓ బుద్ధ ప్రభు, ఓ మహానుభావ, మరి 2500 సంవత్సరాల కిందే మీరు 545 సహస్రాలు దాటారు. మీ దగ్గర ముఖ్య శిష్యులు ఒకటైన ఆనందుడే మా పత్రిజీ. మరి ఈయన ఈ 2500 సంవత్సరాల్లో కనీసం 100 సంవత్సరాలకు ఒక జన్మ అన్న 25 సహస్రాలు దాటి ఉంటారు. ఆయనే చెప్పుకున్నాడు. పోయిన జన్మలో నేను ఓల్డ్ సిటీలో ఇనాయత్ ఖాన్ అని, అంతకుముందు జన్మలో అమెరికా రాజ్యాంగాన్ని రాసినటువంటి పేరేదో ఉంది, ఆయన నేను చెప్పుకున్నాను. మీ 4-5 జన్మలు. మరి ఆయనలాగా మేము 20 సహస్రాలు ఎప్పుడు పొందాలి, మీలాగా 540 సహస్రాలు ఎప్పుడు పొందాలి, ఎన్ని జన్మలు కావాలి మాకు అని అడిగాను నేను. ఆ మహానుభావుడు అన్నాడు, మీరు తెలుగు అరై గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే మీ గురువు పత్రిజీ తెలుగులో ఎన్నో అద్భుతమైన పుస్తకాలను కూలొద్దు ఎన్నో అద్భుతమైన విషయాలని ఎంతోమంది మాస్టర్లు తెచ్చిన పుస్తకాలను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అందించాడు. డైరెక్ట్గా పుస్తకాలు ఎన్నో అందించాడు. నేను చెప్పినవి అందించాడు మీకు ఆయన. మీరు అదృష్టవంతులు. మీకు దాదాపు గత 16 సంవత్సరాల నుంచి అంటే 90 నుంచి ఆయన ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ఆయన చెప్పిన ప్రవచనాలను, ఆయన చేస్తున్న ప్రవచనాలను, ఆయన ఇచ్చిన ప్రవచనాలను, ఆయన ట్రాన్స్లేట్ చేయించిన పుస్తకాలను